హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. సో, చిన్న మినీ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందామైతే అనుకుంటున్నాను. సో, నేను వీక్‌కి అయితే ఖచ్చితంగా పాస్తా గానీ, మ్యాగీ గానీ, అలానే నూడిల్స్ గానీ చేస్తానండి. సో, వీక్‌కి ఒక్కసారి అన్‌హెల్తీగా తింటే ఏం పర్వాలేదని నా ఉద్దేశం. సో, అదైతే పక్కా చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే పాస్తా అయితే చేస్తున్నాను. సో, పాస్తా ఇష్టం లేనోళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నాకు ఆ వెరైటీస్ ఏమి అంతగా నచ్చవు. బట్ ఈ ఒక్క వెరైటీ అయితే నాకు నచ్చుతుంది. సో, దాంట్లో కూడా నేను కలర్స్ తెప్పించుకుంటా అనమాట. సో, నేనైతే పెద్ద హోటల్ స్టైలో, రెస్టారెంట్ స్టైలో సో, నాకు తెలిసిన స్టైల్ అయితే సింపుల్‌గా అయితే చేసేసుకుంటున్నాను. ఏం లేదండి, జస్ట్ నార్మల్‌గా ఆనియన్స్ అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా అందులోనే ఒక్క టమాటో చిన్నది మాత్రం యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటా పాస్తా కూడా నేను యాడ్ చేస్తున్నా. అంటే దాంట్లో కొంచెం స్వీట్ ఉంటుందనమాట. సో, అందుకే నేను ఎక్కువ టమాటా యాడ్ చేయననమాట పాస్తా ఎప్పుడు చేసినా సరే. సో, ఇలా చేశాక మనకి 3 ప్యాకెట్స్ యాడ్ చేసుకున్నప్పుడు 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం బాయిల్ అయినాక పాస్తా మసాలా మొత్తం యాడ్ చేసేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, అప్పుడే మనం టేస్ట్ అంతా చూసుకున్నాక క్యాప్ పెట్టేసుకోవాలి. బాగా బాయిల్ అయినాక వాటర్ అయితే 3 ప్యాకెట్స్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అట్లా ఒక నార్మల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసేసుకుంటే మన పాస్తా అయితే రెడీ అయిపోతుంది. సో, నా స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. సో, ఎంతమంది ట్రై చేశారనేది నాకు కామెంట్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.